మరి అది ఇంకో ఉదాహరణ. దేవుని వాక్యం ప్రకారం జీవించకపోతే ఏం జరుగుతుందో కూడా అది దేవుడు సెలవిస్తూ ఉన్నారు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మత్తయి 7వ అధ్యాయము 26, 27 వచనాలు. మరియు నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుడును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను. అప్పుడు అది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇసుక మీద మనం పునాది వేసి ఇసుక మీద మన ఇల్లు కట్టుకుంటే అది ఉంటుందా? వాన వచ్చినా, వరదలు వచ్చినా, ఏదైనా ఉప్పిల్లు ఏదైనా వచ్చినా సరే ఆ ఇల్లు కూలిపోతుంది. ఆ ఇల్లు పాటలు ఎంతో గొప్పదని వ్రాయబడింది. అట్లాగే పిల్లరా, దేవుని వాక్యం మీద మనం కట్టబడకుండా మన సొంత మాటల చేత, సొంత తలంపుల చేత, సొంత ఆలోచనల చేత, ఆళ్ళ మాటలో ఈళ్ళ మాటలో ఈని మన జీవితాన్ని కొనసాగిస్తే పిల్లరా, మన జీవితం కుంటుపడుతుంది, మన జీవితం కూలిపోతుంది. అట్లాగే వారి మాటలు వీరి మాటలు ఎవరి మాటలు వినకుండా దేవుని వాక్యం ప్రకారం ప్రభు వాక్యం ప్రకారం దేవుని యేసయ్య వాక్యం ప్రకారం మన జీవితం గడిపితే, యేసయ్యని విశ్వసించి ఆయన ప్రకారంగా మనం జీవిస్తే, ఆయన వాక్యం ప్రకారంగా జీవిస్తే మన జీవితం నిలబడుతుంది. అర్థమైందా? దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు తెలిసిందా? దేవుని వాక్యం యేసు ప్రభువుని విశ్వసించి ఆయన వాక్యం ప్రకారంగా మనం జీవిస్తే ఏమవుతుంది, జీవించకపోతే ఏమవుతుంది. ఇప్పుడు అర్థమైంది కదా? అర్థమైన చేతులపై ఎత్తండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.